పూర్వం శ్రీశైలం వెడుతున్నామన్న భావనతో చదువుతుండేవారు కొంతమంది. రగడ అని శ్రీశైలం వెడుతున్నామని. నిజంగా వాళ్ళు ఎలా చదివేవారో తెలుసా అండి? నాకు పూర్తిగా జ్ఞాపకంలో ఉందో లేదో నాకే నమ్మకం లేదు. కానీ వాళ్ళు తమ భాషలో అలా మానసికంగా వెళ్ళిపోయేవారు. శ్రీశైలం శ్రీరంజంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడినడచితిని పల్లెలు పురములు పట్టణంబులు అడవులు దాటితి కొండలు దాటితి పేటలు దాటితి అడుగులు దాటితి అన్నీ దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పుదు దారుని లోపల ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగంబులు వాటమైన పూతోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు తెరపిలేని బహు దేవాలయములు కామధేనువులు కల్పవృక్షములు అమృతగుండంబులు క్షేమకరంబగు చింతామణులు తెరపిలేని బహు దేవాలయములు సంతతలింగార్చనగల శైవులు గణగణమోగడి గంటనాదములు జయఘోషయగు శంఖనాదములు వీరశైవులు వీరాంగంబులు కామిత భక్తులు అగరుధూపములు శైవగణంబులు ప్రమదగణంబులు సాత్విక భక్తులు తప్పక ఇది భూ కైలాసం బని తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థం వాడుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి పొలుపుగా నుదుట విభూతి ధరించితి గురుకటాక్షమును గోప్యము చేసితి పంచముద్రలభ్యాసము చేసితి పంచాక్షరినే మననము చేసితి అంతర్ముఖుడనైతిని నాద బ్రహ్మ నాదము వింటిని ఆలోపలనాదము వింటిని ఈవల సూర్యుండావల చంద్రుడు స్థావరమైన నిధానము గంటిని లోపల వెలిగిడి పరంజ్యోతినే కంటిని అచ్చట ఇచ్చట అంతట తిరుగుతూ ఆడుచున్నరా ఎంచను పట్టితి చాలా 1000 స్తంభాల మేడలో బాలిక కూడుకు కేలి సల్పితిని వచ్చితికో వెలవద్దకు జనుగొని ద్వారమందురత నాలగద్దెపై చూచితినెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆదితేజమగు వైక్యలింగం పురాణప్రదమగు పవిత్రలింగం లింగముగనుగొని లింగదేహినై లింగాంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని లింగమందుమది లీనము చేసితి అంకమందు భ్రమరాంబికయుండగా మల్లికార్జునుని చేరి సేవించితి నందికేశునికి దండము పెట్టితి చండీశ్వరుని నమ్మి భజించితి పిల్లారయ్యకు ప్రియముగ మ్రొక్కితి మల్లికార్జునునకు సాగిలి మ్రొక్కితి దీపము పెట్టితి దివ్యదేహునకు ధూపము వేసితి దూర్జటికప్పుడు తుమ్మిపూలతో పూజిస్తిని కమ్మని నైవేద్యము పెట్టితి జయ 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 జంగమరాయ దయతప్పక ధవళ శరీరా భయము బాపు మీ భక్త నిధాన ఎన్ని జన్మములు ఎత్తినవాడను ఎన్ని జన్మములు ఏలినవాడను నిన్ను తలంపక నీచుడనైతిని అజ్ఞాన పశువును చేయరాని దుశ్చేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి సంసారంబను సంకెళ్లల్లో హింస పెట్టమిక ఏలుమి తండ్రి ముల్లోకంబులు ముంచడి గంగను సలలితముగ జడధరియిస్తివి తప్పక నిన్ను కొలిచిన బంటును తప్పక చంద్రుని జడధరియిస్తివి వెన్నుని చేతను కన్ను పూజకుని సన్నుతికెక్కిన చక్రమిచ్చితివి ఆలకశైల కుమారిక ప్రియపడి కోరిన సగము శరీరము ఇస్తివి 3 మూర్తులకు మూలము నీవే 3 మూర్తులకు ముఖ్యము నీవే దాతవు నీవే భ్రాతవు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే నీ పాలబడితినో పాలముంచిన నీట ముంచిన నీ పాలబడితినో మల్లికార్జున రక్షింపమనుచు ఈ శ్రీశైల రగడను పాడినాచరి వినావి ననవారలకు కాలవలు త్రవ్వించి చెంగల్వలేసి పులుకోచి శివునకు పూజించిన ఫలము ఎర్రని ఆవులను ప్రేమతో తెచ్చి సాకిపాలను తీసి అభిషేకము చేసిన్న ఫలము అన్నార్తులను తెచ్చి కూర్చుండబెట్టి షడ్రశోపేతమైన భోజనంబు పెట్టిన్న ఫలము అంతకన్నా ఫలము అధికమయ్యుండు అని ఫలశ్రుతితో చదువుతుండేవారు.